హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహవ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పనస తొనలతో కేసరి ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పనస తొనలను తీసుకున్నానండి. ఇక్కడ మరీ చిన్నవి కాకుండా మీడియంలో ఉన్నవి తీసుకున్నాను. ఒక 10-12 పీసుల వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చక్కెర, అలాగే రవ్వ తీసుకున్నానండి. ఇవన్నీ ఒక్కొక్క కప్పు క్వాంటిటీతో తీసుకున్నాను. పనసతొనలు వచ్చేసేసి లోపల సీడ్స్ తీసేసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా పట్టి తీసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ కేసరి బాత్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను దీనికి వచ్చేసేసి నెయ్యి ఒక కప్పు వరకు యూజ్ చేశానండి. నెయ్యి లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కాజు అలాగే కిస్మిస్ వేసేసి లైట్గా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా పనసతొనల పేస్ట్, అది యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ పనసతొనలు మిక్సీకి పట్టి వేసాం కదా, ఇది త్వరగా మాడుతుందండి. అందుకని చెప్పేసి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ రవ్వ ఇదే విధంగా వేసేసి ఏంటంటే ఉండలు కడుతుంది. అందుకని చెప్పేసి ఇదంతా సపరేట్ తీసుకొని నెక్స్ట్ ఇదే కళాయిలో రవ్వ వేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పనసతొనల పేస్ట్, అలాగే ఒక కప్పు షుగరు, అలాగే ఒక కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. రవ్వ వేసి వేపుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 2 కప్స్ వరకు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ అంతా లైట్గా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనము పనసతొనల పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ కేసరి బాత్లో వాటర్ యాడ్ చేయడానికి నేను ఒక కప్పుకి 2 కప్పుల కొలతతోటి పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి. మనకి ఇక్కడ రవ్వ వేగిపోయేలోపు వాటర్ కూడా మరిగిపోతాయి. ఇక్కడ నాకు రవ్వ వేగిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి పనసతొనల పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి స్టవ్ స్లిమ్లో ఉంచి చేసుకోవాలండి, లేదా గట్టిగా అయిపోతుంది, కొంచెం బంకగానే అయిపోతుంది. లేదా స్టవ్ స్లిమ్లోనే ఉంచేసేసి పేస్ట్ అంతా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా మరిగించుకున్న వాటరు కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేస్తుందంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ మాత్రం స్లిమ్లోనే ఉండాలండి, హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే ఏంటంటే ఉండలు కడుతుంది, అలాగే మాడిపోతుంది. స్టవ్ స్లిమ్లోనే ఉంచేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ అలాగే పనసతొనల పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పనసతొనల పేస్ట్ అంటే కొంచెం లైట్గా బంకగా ఉంటుంది కాబట్టి కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్, ఆ షుగర్ వచ్చేసేసి ముందుగా కొద్దిగా యాడ్ చేసుకొని లైట్గా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి షుగర్ యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేసి కలుపుతుంటే ఏంటంటే ఇది వచ్చేసేసి మాడకుండా ఉంటుంది. అంతేకాకుండా రవ్వ పనసతొనల పేస్ట్ బాగా కుక్ అయ్యి ఒక 1 వీక్ 10 డేస్ వరకు నిలవ ఉంటుందండి. నేను ఇక్కడ షుగర్ మొత్తం యాడ్ చేసి కరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇక్కడ ఈ కేసరి బాత్ని ఉడికించుకుంటున్నాను. మనకి ఇది అయినట్లు ఎలా అనిపిస్తుందంటే ఈ నెయ్యి అంతా బయటికి రావాలండి. మనం ఉడికించుకునేటప్పుడు వేసే నెయ్యి అంతా బయటికి వస్తే మనకి ఇక్కడ ఈ కేసరి బాత్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చేసేసుకున్నాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 మినిట్స్ స్లిమ్లోనే ఉడికించుకున్నానండి, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ. నాకు ఇక్కడ రెడీ అయిపోయింది, కొంచెం గట్టి పడిపోయింది. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాజు అండ్ కిస్మిస్, ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ సైడ్ ఎమ్మటి మీరు చూస్తున్నారు కదా నెయ్యి వచ్చేసేసింది పైకి. నెయ్యి వచ్చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి. నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కేసరి తినేటప్పుడు పనసతొనల ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.